Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the third lecture in our normal distribution, continuous probability distribution chapter lo unnatuvanti normal distribution lo manaki idi third class andi. Ee video ganaka first time chuste din mundu unnatuvanti videos chusin tarvata nedi chudandi, appudu meeku what is normal distribution, what is a mean, median and వేరియన్స్ ఏంటో తెలుస్తుంది. తర్వాత ఫార్ములా ఎలా అప్లై చేయాలని దీని ముందు ఉన్నటువంటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ 3 to 4 times అడిగారు. యాక్చువల్గా వాట్ ఈజ్ వాట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా అండర్ ద కర్వ్. ఓకే, అది ఎలానో అనేది నేను ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిసన్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం హియర్? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ నార్మల్ distribution variance, normal distribution with mean, what is that? With mean is 1. ఏమని ఇచ్చారు మనకి ఇక్కడ? with mean is 1 and standard deviation is what? 3. Find the probability that మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ప్రాబబిలిటీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఏమి ఇచ్చారండి ఇక్కడ? మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. మనకి తెలుసు మీన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గివెన్ దాట్ హియర్ గివెన్ మీన్, వాట్ ఈస్ దట్? ఇట్ రిప్రజెంట్స్ విత్ మ్యూ. నాకు ఇది ఇచ్చారండి. ఓకే, మీన్ ఈస్ 1 and standard deviation it represents with sigma. ఓకే, ఏమి ఇచ్చారు నాకు? 3 ఇచ్చారు. ఇప్పుడు నేను ఇవి రెండు యూజ్ చేసుకొని వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఎట్ దిస్ బౌండరీ. ఈ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గోయింగ్ టు ఫైండ్, దీన్ని నేను ఏమనుకుంటున్నానంటే x1 అనుకుంటాను, దీన్ని x2 అనుకున్నాను అనుకోండి. యాక్చువల్గా మనకి ఫార్ములా ఏంటిది? మనకి ఇక్కడ z కనుక్కోవడానికి వాట్ ఈస్ ద ఫార్ములా ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్? z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ మ్యూ బై సిగ్మా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఇన్ అవర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో z కనుక్కోవడానికి. ఎందుకు z అంటారంటే నేను ఫస్ట్ ఇది కన్సిడర్ చేస్తాను. ఇదేంటి నాకు? దిస్ ప్రాబబిలిటీ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ 3.43 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 6.19. ఇది మనం కనుక్కోవాలి, రైట్? ఇది కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలియాలి ఇక్కడ? నేనేమనుకుంటున్నాను, దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ x1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఇది కదా, ఈ వాల్యూని నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఇది x1 అనుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ z1. ఓకే, కన్సిడర్ that x1 is equal to what? 3.43 అనుకుంటే అప్పుడు నాకు z1 ఏమొస్తుంది? z1 is equal to what? x1 minus mu upon sigma. ఓకే, x1 అంటే ఏంటి? 3.43 minus mu is what? What is our mean? 1 upon sigma is what? 3. దీన్ని మీరు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 3.43 minus 1 which is equal to 2.43 upon 3. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి z1 వాల్యూ ఏంటంటే 0.81. ఓకే, ఒకసారి క్యాల్సిలో చెక్ చేసుకోండి కావాలంటే. దిస్ ఈజ్ 0.81. ఇది నాకు z1 వచ్చింది. దెన్ అగైన్ ఐ గోయింగ్ టు ఫైండ్ దిస్ వన్ z2. ఇది నేను x2 అనుకున్నాను అనుకోండి. కన్సిడర్ x2, ఇది x1 అనుకున్నాను, దీన్ని నేను x2 అనుకుంటే x2 అంటే 6.19. దెన్ హౌ టు ఫైండ్ z2? z2 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ మ్యూ అపాన్ సిగ్మా. x2 అంటే ఏంటిది? 6.19 మైనస్ వాట్? 1 మీన్ అపాన్ 3. దీన్ని నేను సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే 5.19 అపాన్ 3. z1 వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 1.73. దిస్ ఈజ్ z2, నాట్ z1, z2. నాకు ఇప్పుడు z1 వచ్చింది, z2 వచ్చింది. ఇజ్ ఇట్ విజిబుల్? నౌ ఐ గాట్ z1 and z2 both.
నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది కనుక్కోవాలి, రైట్? ఇది కనుక్కోవాలని అంటే నేనేం చేయాలి, దీనికి ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ 3.43 మీరు దీన్ని Z1 అనుకున్నారనుకోండి, చూడండి మనం కనుక్కోవాల్సింది ఏంటిది, 3.43 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 6.19. దిస్ ఈజ్ వాట్, ఇది తీసుకున్న ఇది నేను x1 వాల్యూ x1 అని అనుకున్నాను. ఒకవేళ z కావాలి కాబట్టి నేను zలోకి రాసాను కాబట్టి ఏమని రాస్తాను, z1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z2. లేదు మేడం ఇదంతా మాకు కన్ఫ్యూజన్గా ఉంది, మేము ఇది రాయమని అంటే నో నీడ్ టు రైట్, డైరెక్ట్ ఎలా రాయండి, ప్రాబబుల్ 3.43 తీసుకున్నప్పుడు నాకు z వాల్యూ ఏమొచ్చింది, 0.81 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్, కానీ నేను జెడ్లో తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను జెడ్ అని రాస్తాను దీన్ని, ఓకే? లెస్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ, x2 తీసుకున్నప్పుడు నాకు z2 ఏమొచ్చింది, 1.73. ఇప్పుడు ఫైండ్ ద ఏరియా అండర్ ద కర్వ్ అంటే వాట్ ఈస్ అవర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్, ఇట్ ఈజ్ ఏ బెల్ షేప్డ్ కర్వ్, రైట్? ఇలా ఉంటుంది. ఇలా ఉంటే యాక్చువల్లీ ఏంటంటే ది ఏరియా ఆఫ్ దిస్ టోటల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ దిస్ కర్వ్ టోటల్ ఈజ్ 1 మనకి, ఓకే? ఈ మిడిల్ పార్ట్, ఓకే, దిస్ ఈజ్ అ మ్యూ. ఇక్కడ ఇది 1 అన్నప్పుడు అంటే ఇటు 0.5 ఉంటుంది, ఇటు 0.5, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంలో సమ్ టైమ్స్ వాల్యూ ఇవ్వనప్పుడు 0.5. ఇప్పుడు ఈ కర్వ్లో నేనేం కనుక్కోవాలి, z1. ఇప్పుడు ఈ z1 ఎక్కడుంది, 0.81. z1 అనేది నాకు ఎక్కడ వచ్చింది, 0.81. అది ఇక్కడ అనుకుంటున్నాను, 0.81, ఓకే? z2 అనేది ఏంటిది, 1.73. 1 కదా టోటల్, ఇది 1.73, మేబీ ఇక్కడ అనుకోండి 1.73. ఇప్పుడు నేను ఏం వాల్యూ తీసుకుంటున్నాను, z1 అని అంటే నేను ఏమంటున్నాను, z1 ఈజ్ 0.81 అండ్ z2 చూడండి ఇక్కడికి z1, ఓకే, ఇక్కడికి z2. మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఈ ప్రాబబిలిటీ అంటే ఏంటిదంటే ఇండైరెక్ట్గా ఇది దిస్ కర్వ్ z2 మైనస్ ఆఫ్ దిస్ కర్వ్. ఇప్పుడు ఇది ఇక్కడికి z2 బేటా, ఇక్కడికి z2, ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ z1. నేను కనుక్కోవాల్సిన ఏరియా ఈ రెండింటి గ్యాప్, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, z2 మైనస్ z1 అని రాయొచ్చు, అంతే కదా? ఇది టోటల్, ఇది z1, z2 మైనస్ z1 తీస్తే వచ్చినటువంటి ఏరియానే మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ, అవునా? అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు, ఏరియా ఆఫ్ z2 మైనస్ ఏరియా ఆఫ్ z1 అని రాయొచ్చు. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ z2? ఏరియా ఆఫ్ z2 అని అంటే ఏంటిది, ఏరియా ఆఫ్ z2 అంటే ఇది కదా, 1.73 మైనస్ ఏరియా ఆఫ్ 0.81. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ యూజ్ అవుతుంది, అది నేను మీకు చూపిస్తాను. ఎగ్జామ్లో ఇస్తారు, లేదంటే మీ దగ్గర ఉంటే మీరు తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఎలా కనుక్కుంటామంటే చూడండి, ఏరియా ఆఫ్ 1.73, ఒకసారి మీరు ఈ టేబుల్ చూడండి, ఓకే? 1 సెకండ్. ఈ టేబుల్లో ఇక్కడ చూడండి బెట్టా, 1.73 కనుక్కోవాలి కదా నేను. 1.7 అనేది 1.73 కనుక్కోవాలి కాబట్టి 1.7 చూడండి, ఇక్కడ 1.7 ఉందా, ఇది 0.1 పాయింట్ 1.7 తర్వాత 3ది చూడాలి. 3 చూడాలంటే ఇట్ సైడ్ 1.7, ఇందులో 3 వాల్యూ అంటే ఎక్కడ, ఇగో థర్డ్, ఇది థర్డ్ వాల్యూ కదా. 1.7కి థర్డ్ వాల్యూ ఎంత, 4582, ఓకేనా? 4582 ఈ విధంగా మనం టేబుల్లో చూసుకోవాలి, ఓకేనా? దీని వాల్యూ నాకు ఎంత అని చెప్పాను నేను ఇప్పుడు, 4 ఎంత అని చెప్పానండి, 4582.4582, ఓకే? చూడడం తెలిసిందా? నెక్స్ట్ వచ్చేసి 0.81కి చూడాలి. కావాలంటే మీరు చూడండి, 0.81 పక్కన ఏముంది ఒకసారి చెక్ చేయండి. 0.81 పక్కన నాకు ఏమీ లేదు కాబట్టి ఇది 0 అనుకుంటున్నాను. అంటే మీరు లెఫ్ట్ సైడ్ 0.8 చూడండి, పక్కన
8 1 ఉంది కదా, 1 లేకపోతే 0 అనుకోండి. 0.8 చూసి ఇక్కడ 0.01 ఉంటుంది, 0.02 ఉంటుంది. ఓకే, ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత 0.01, తర్వాత 0.02. ఇక్కడ 0.8 పక్కన ఏది చూడాలి మనం, ఈ వాల్యూ. ఓకే, ఆ వాల్యూ వచ్చేసి నాకు ఏంటంటే 0.8లో వాల్యూ దట్ ఈజ్ 2910. కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి, 0.2910. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఎంతంటే 0.1672. ఓకే, అంటే ఏమొచ్చింది నాకు, దిస్ ఈజ్ వాట్ మనకు కావాల్సిన ఏరియా వచ్చింది కదా. అంటే ఇప్పుడు నేను ఏదైతే క్రాస్ చేశానో, ఓకే, బ్లాక్తో, ఇప్పుడు ఈ ఏరియా Z2, ఇది Z1. ఓకే, సారీ, అంటే నాకు టోటల్ ఏరియా వచ్చింది కదా. అంటే ఇప్పుడు నాకు కావాల్సినటువంటి టోటల్ ఏరియా ఇప్పుడు ఇందులో నుంచి తీసేస్తే ఏరియా వచ్చింది కదా మొత్తం, దట్ ఈజ్ నథింగ్ బట్ 1, అంటే అందులోంచి తీసేసి వస్తే 1672. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ వన్. నౌ విల్ సీ ద సెకండ్ వన్. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లంలో సెకండ్ పార్ట్ ఏంటి, -1.43 less than x less than 6.19. నేను ఫస్ట్ దీన్ని x1 అనుకుంటున్నాను. హౌ టు గెట్ Z1, x1 minus mu by sigma, ఐ విల్ గెట్ దిస్ Z1. ఎందుకు రాసాను, వీడియో లెంతీ అవుతుందని సాల్వ్ చేశాను. ఇప్పుడు x2 ఇది తీసుకొని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది Z2 వచ్చింది. నేనేం కనుక్కోవాలి, ద ప్రాబబిలిటీ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. నెగిటివ్ ఉందని మీరు ఏం టెన్షన్ పడద్దు. ఇప్పుడు నేను ఇది కనుక్కోవాలి అని అంటే 1.43 తీసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చింది, Z1 వాల్యూ -0.81 వచ్చింది. ఓకే, అండ్ ఇది 6.19 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది నాకు, 1.73. ఇప్పుడు నేను 1.43 తీసుకున్నప్పుడు నెగిటివ్ వాల్యూ, ఇటు నెగిటివ్స్ ఉంటే ఇటు పాజిటివ్, -∞ +∞ కదా. ఇటు నెగిటివ్ అంటే నేను 0.81 తీసుకున్నాను, ఇటు 6.1 ఎంత వచ్చింది నాకు, 1.73 అంటే ఇక్కడ ఉంటుందని జస్ట్ యాజ్ ఎ రఫ్గా ర్యాండమ్గా తీసుకున్నాను. తీసుకుంటే మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఏరియా బిట్వీన్ దీస్ టూ. యాక్చువల్లీ ఇందాక పక్కనే ఉంటే దట్ టోటల్ ఏరియా మైనస్ ఆఫ్ దట్ రిక్వైర్డ్ ఏరియా తీసుకొని కనుక్కున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటిది, ఈ రెండింటి మధ్యలో అని అంటే ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. అవునా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏదైతే నేను షేడ్ చేస్తున్నాను పాజిటివ్ నెగిటివ్, దిస్ టోటల్ ఏరియా మనకు కావాలి. ఈ టోటల్ ఇందాక ప్రాబ్లం అర్థమైందా ఫిగర్లో, అది కావాలి. ఇక్కడ 2 పార్ట్స్ ఇచ్చారు. ఓకే, ఇందాక ఈ ఏరియా కనుక్కోవాలి అని అంటే ఇచ్చినటువంటి ఈ ఏరియా కనుక్కోవాలంటే ఈ టోటల్ ఏరియాలోంచి ఏరియాని తీసేస్తూ వచ్చింది. ఇక్కడ ఏంటిది, ఇది యాడ్ చేస్తూ వస్తుంది. అందుకని నేను ఏమని రాస్తాను, ఏరియా ఆఫ్ Z2 ప్లస్ ఏరియా ఆఫ్ Z1 అని అంటున్నాను. అన్న తర్వాత ఏరియా ఆఫ్ Z2 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ టేబుల్ నుంచి నాకు ఇప్పుడు Z2 ఎంత వచ్చింది, నాకు Z2 1.73. ఇది ఇంకొకటి, ఇది 1.73. నెగిటివ్ని నేను పాజిటివ్ అని రాస్తాను. సిన్స్ అవర్ ఏరియా ఆఫ్ -z ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ Z అని రాయొచ్చు. తర్వాత ఇప్పుడు టేబుల్ 1.73 అంటే నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ 1.7 చూడండి, ఈ పైన 0.01 కదా, 0.02 కదా, 0.03లో. ఓకే, ఇవి రెండు కోయిన్సిడెంట్ అయ్యే పాయింట్ ఏముంటుంది, కావాలంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. 1.7 ఇందాక ఆల్రెడీ చూసాం కదా, అందులో సేమ్ వచ్చింది మనకి, సేమ్ 1.73 4582. ఓకే, ఓకేనా, ఈ రెండు వాల్యూస్ టేబుల్ నుంచి చూసాను. ఎలా చూడాలి, 1.7 ఇటు 0.3. ఓకే, ఇప్పుడు 0.81 అంటే 0.8, ఇక్కడ 1, ఈ పాయింట్ చూడాలి. ఓకేనా, ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఏరియా నా ఆన్సర్, ఏదైతే నేను షేడ్ చేశాను టోటల్, దట్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకే, ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇందులోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సేమ్ ఇదే ఏంటంటే రిపీటెడ్ ప్రాబ్లమ్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.